వెల్కమ్ టు జైభీమ్ టీవీ. జైభీమ్ టీవీ తరపున అందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. త్యాగానికి అర్థం పట్టేది బక్రీద్ పండుగ. త్యాగ బోధనకు ప్రతీకగా నిలిచేది బక్రీద్ పండుగ అని యావత్ ముస్లిం ప్రజలు భావిస్తారు. మానవ లోకానికి కుల మత జాతి భేదాలను వీడి ప్రేమానురాగాలను పెంపొందించి ఆత్మీయ అనురాగతకు ప్రతీకగా నిలిచేది బక్రీద్ పండుగ అని వారు భావిస్తారు. ప్రతి సంవత్సరం ఈ పండుగ రోజు కుర్బానీ జంతు బలి ఇవ్వాలన్న అల్లా ఆదేశాలను వారు పాటిస్తారు. ఈద్గా మైదానంలో ముస్లిం ప్రజలు ఆ రోజున ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కుర్బానీ ఆధ్యాత్మిక కుటుంబ బంధాలు, ఆధ్యాత్మిక యాత్రల గురించి మత బోధకులు బోధిస్తారు. అనంతరం అలింగనాలు చేసుకొని ప్రేమానురాగాల్ని పంచుకుంటారు. ఈ బక్రీద్ పండుగకు చాలా చరిత్ర ఉంది. ఇక చరిత్రలోనికి వెళ్తే ఇబ్రహీం అనే ప్రవక్తకు చాలా ఏళ్ల తర్వాత సంతానం కలుగుతుంది. వాళ్ళు ఒక మగబిడ్డకి జన్మనిస్తారు. తనకి ఇస్మాయిల్ అని పేరు పెడతారు. ఇబ్రహీం ఒకరోజు నిద్రిస్తుండగా కలలో ఇస్మాయిల్ మెడ మీద కత్తిగాట్లు పడినట్టుగా కల వస్తుంది. వెంటనే నిద్రలేచి అల్లా తనని ఏదైనా బలి కోరుకుంటున్నాడు అని భావించి గొర్రెలను మేకలను వధిస్తాడు. దాంతో అల్లా సంతృప్తి చెందకపోవడంతో తన ఏకైక కుమారుడైన ఇస్మాయిల్ని బలివ్వడానికి సిద్ధపడతాడు. అల్లా ఇబ్రహీం భక్తికి మెచ్చి ఇస్మాయిల్ని తప్పించి ఆ స్థానంలో మేకను ఉంచుతాడు. అప్పటి నుండి ఈ సాంప్రదాయాన్ని స్మరించుకుంటూ ప్రపంచంలోని ముస్లిం సోదరులందరూ బక్రీద్ పండుగని జరుపుకుంటారు.